అరుణకు సంబంధించిన ఫోను, ఆ ఫోన్లో ఉన్న వీడియోలు అన్నీ కూడా బ్యాకప్ చేసుకోవాలి, మేము తీసుకోవాలి అని చెప్పేసి కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తామన్నారు అనుకున్నట్లుగానే ఆ ఫోన్కి సంబంధించిన దాంట్లో ఈ వీడియోలు, అందులో నుంచి ట్రేస్ అవుట్ చేస్తే బయటపడిందే ఈ వీడియో. ఇది ఆ వీడియో అలా బయటపడిన తర్వాత పోలీసులు బయటకు రివీల్ చేయాల. ఇది ఎప్పుడు 3 days బ్యాకే బయటపడిందట. కానీ అంటే సెన్సిటివ్ మ్యాటరు. కానీ ఏం చేయాలి, ఎవరిపైన అయితే స్కెచ్ వేస్తున్నారో వాళ్ళని అప్రమత్తం చేయవలసిన బాధ్యత సదరు అధికారులతో ఉంటుంది. మరి అది అఫీషియల్గా చేశారా అన్అఫీషియల్గా చేశారా కానీ ఒక అధికారి మాత్రం ఇదిగోండి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మీ పరిస్థితి ఇలా ఉంది, మీ పైన స్కెచ్ వేస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటే అలా ఎలాగా నేను ఎట్లా నమ్ముతాను అని చెప్పేసి ఆయన అన్నారని అంటే నాకు ఏదైనా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పు అని అంటే అప్పుడు ఈ వీడియో సరే ఎవరికి షేర్ చేయొద్దండి అని చెప్పేసి ఆయనకి షేర్ చేసినట్లు ఆయన చూసిన తర్వాత చాలా బాధపడి ఉంటారు. బహుశా ఇదేంటి నన్ను హత్య చేయడానికి వీళ్ళు అనుకుంటున్నారా అది ఇది అని చెప్పేసి అని. అయితే దీనిలో ఇంకొక కోణం ఏంటి అంటే అందులో ఉన్న వ్యక్తి ఆ జగదీష్ అనే వ్యక్తి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికే ప్రధాన అనుచరుడు అని చెప్పేసి మళ్ళీ అదొక స్పెక్యులేషన్. మరి ఆయన ప్రధాన అనుచరుడు అయితే ఆయన పైన స్కెచ్ ఎందుకు వేసుకుంటారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే ఇదంతా కూడా పోలీస్ ఎంక్వైరీలో బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వీడియోలో ఉన్న విజువల్స్ని చూసిన తర్వాత కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొంత బాధపడిన మాట వాస్తవమేనట. సరే తర్వాత ఓహో ఇట్లాగైతే మనకు కొంచెం థ్రెటనింగ్ ఉందా అనే ఉద్దేశం మీద ఇక దాన్ని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియచేయాలనే ఉద్దేశం మీద అట్లా బయటపడింది అనేది విషయం.